లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలుకు సేవా కార్యక్రమాలు వెన్నతో పెట్టిన విద్య అని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మైపల్లి సీతారామయ్య కొనియాడారు. ఒంగోలులోని బాలాజీనగర్ మున్సిపల్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకును పీడీసీసీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. బాలాజీనగర్ ప్రాంతవాసుల కోసం ఉపాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ బాలాజీనగర్ మున్సిపల్ హైస్కూల్ ను లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు అమలు చేయడం పట్ల అభినందించారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక తరగతుల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు స్నాక్స్ అందించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు రమణయ్య, మాజీ కార్పొరేటర్ నాగభూషణం, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ప్రెసిడెంట్ వలేట్ రవీంద్ర, డిస్టిక్ గవర్నర్ హరిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకట శివ, సెక్రటరీ శ్రీనివాసరావు, ట్రెజరీ ప్రసన్న కుమార్, సభ్యులు టి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో బాలాజీనగర్ మున్సిపల్ హైస్కూల్ నుండి మొదటి 3 స్థానాల్లో నిలిచిన మోహన్ చంద్, మ్యాగీ, మణికంఠలకు డాక్టర్ సీతారామయ్య ప్రశంసా పత్రాలు అందించారు. పెట్టేవాళ్ళు ఎందుకు ఇప్పించలేదు అని లోపల అటువైపు వెళ్ళరు. అది రైట్ వస్తుంది సార్. వాటర్ కొద్దిగా చెప్పొచ్చు, వాటర్ వస్తుంటే బెటర్ కదా. ప్రెసిడెంట్ రవి గారు, అలానే నాగభూషణం గారు, డివిజన్ లక్ష్మీనారాయణ గారు జరిగింది. రోజు ఇది చాలా గొప్ప సేవా కార్యక్రమం. మేము చాలా సాటిస్ఫాక్షన్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు ప్రెసిడెంట్. సార్ మధు సార్ ఇంకేంటి రండి, మీరు కూడా స్టాఫ్ రండి. చేయించవలసిందిగా కోరుతున్నాను. జరగండి మేడం, సార్ దగ్గరికి జరగండి, దగ్గరికి చూడండి మేడం. సార్ అందరూ ఒక్కసారి చూడండి సార్. సార్ రెడీ.
ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే, మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయాల్సింది. అనుకోకుండా ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చోవడం వలన వారు ఉన్న ప్రోగ్రాం కొద్దిగా లేట్ అవుతుందనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వాళ్ళు పొద్దు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. తొందరగా మీరే ముగించండి, అలాగే మీరు అందరూ ఉన్నారు కాబట్టి ముగించండి అని చెప్పిన తర్వాత మనం ఈ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మన బాలాజీ నగర్లో ఉన్నటువంటి మన మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో ఉపాస వాళ్ళు, మా తోటి డాక్టర్లు, మన రవి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, మన బాలాజీ నాయకులు స్కిన్ డాక్టర్ గారు కానీ, వీరందరూ ఈరోజు క్యాంపు కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న లో సోషల్ పీపుల్ అందరినీ కూడా చక్కగా వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళందరికీ అడ్వైజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన బాలాజీ నాయక్ గారు ఆవరణలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన మంచినీటి వాటర్ ట్యాంక్ ఒకటి ప్రారంభించుకోవడం, అది కూడా చాలా ముఖ్యమైనది. సో అది కూడా ఈరోజు జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఈ మున్సిపల్ హై స్కూల్లో మన రవి ప్రారంభించినటువంటి ఆ 100 రోజులు స్నాక్స్ ప్రోగ్రాం వలన నిజంగా అది చాలా బెనిఫిట్ పిల్లలకి. ఇట్ విల్ అట్రాక్ట్ ద పీపుల్ అండ్ అట్రాక్ట్ అవుతారు, ప్లస్ వాళ్ళకి ఎనర్జీ పెరుగుతుంది, వాళ్ళు చదువుకునే దానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తోటి మన ఉపాధ్యాయులు, మన మధు గారు వారి సహకారం, అలాగే మిగతా ఉపాధ్యాయులందరి సహకారం ఈ స్కూల్కి ఇంకా మంచి పిల్లలు బాగా చదువుకొని ఇంకా మంచి మార్కులతో రావాలని, మిగతా ఉన్నటువంటి హై స్కూల్స్ అన్నిటికన్నా కూడా ఇంకా మంచి ఉత్తీర్ణతతో పాస్ అవ్వాలని, ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ వాళ్ళకి ఎప్పుడు వెన్నతో పుట్టిన విద్య చేస్తూ ఉంటారు. దానికి మా గవర్నర్ లయన్స్ క్లబ్లో, నేను లయన్స్ మెంబర్ని, మా గవర్నరు, అలాగే రాబో గవర్నర్ మన లక్ష్మీనారాయణ గారు, అలాగే మా నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరి సహకారంతో ఇంకా ఈ స్కూల్లో లయన్స్ క్లబ్ తరఫున ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ జరగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన లయన్స్ క్లబ్ వారికి, అలాగే మిగతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు రావాల్సింది, ఎమ్మెల్యే గారు కొంచెం వేరే కార్యక్రమంలో లేట్ అవ్వడం వల్ల కార్యక్రమం కొంచెం లేటుగా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు చేసిన లయన్స్ మిత్రులకి, లయన్స్ పాస్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ స్కూలు చాలా వెనుకబడినటువంటి స్కూలు. ఆ స్కూల్లో ఉన్నటువంటి 36 స్టూడెంట్స్ గాను 35 స్టూడెంట్స్ పాస్ అవ్వడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ప్రైవేట్ టీచర్స్ లాగానే భావించి వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని లో స్టాండర్డ్ ఉన్న స్టూడెంట్స్ని కూడా పాస్ చేయడానికి చాలా కృషి చేశారు. ముందుగా హెడ్ మాస్టర్ గారికి, ఈ ఉపాధ్యాయ సిబ్బందికి అందరికి కూడా మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ కావాలంటే మా సభ్యులందరి సహాయ సహకారాలు, ప్లస్ డాక్టర్ గారు బాలాజీ నాయక్ సహకారంతో, ప్లస్ కేకే కంప్యూటర్ సహకారంతో స్టార్ట్ చేసి దాన్ని విధంగా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మెడికల్ క్యాంప్కి ఉపాస్ హాస్పిటల్ ప్రకాష్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మెడిసిన్స్ కూడా సార్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్కి చేసిన మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. లయన్స్ క్లబ్ వారు ఈ మారుమూల ఉన్న ఈ గవర్నమెంట్ స్కూల్ దత్తత తీసుకోవటం చాలా అభినందనీయం. అలాగే ఇంకా మంచి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. వీరికి మేము కూడా ఎప్పుడు సపోర్ట్గా ఉంటాం. అలాగే ఇక్కడ చేసిన మన ముఖ్య అతిథి సీతారామయ్య గారు కానీ ఇతర పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటికే టైం చాలా ఎక్కువైంది, ఎండ బాగా ఎక్కువ ఉంది. సో క్లుప్తంగా మనం మాట్లాడితే పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ అయినటువంటి ఒలేటి రవీంద్ర అతను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగిపోతూ వెళ్తున్నారు. నేను లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్గా ఉన్నప్పటికీ నేను కూడా వారి క్లబ్లో ఒక మెంబర్నే. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా ఏదో ఒక క్లబ్లో మెంబర్గా ఉండాల్సిందే. అటువంటి క్లబ్లో నేను ఉండి డిస్టిక్ గవర్నర్గా కావడం నాకెంతో గర్వకారణంగా ఉంది.
ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు హంగర్ ప్రోగ్రాం, ప్రజలకు ఆకలి తీర్చాలి అన్న నినాదంతో ఈ సంవత్సరం ముందుకు రావడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని దత్తత తీసుకొని 100 రోజుల పాటు రవీంద్ర ఈ స్కూల్లో స్నాక్స్ని వాళ్ళకి తిండి ఏర్పాటుని చేయడం జరిగింది. వారికి సభాముఖంగా జిల్లా తరఫున గవర్నర్గా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని వాళ్ళు అడిగినప్పుడు తిరిగి ఈ రోజున మళ్ళీ ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి వాటన్నిటికీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ముందుంటామని తెలియజేస్తూ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఈ సర్వీస్లో మేము ఎప్పుడు కూడా ముందు మనం పాల్గొంటూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ సర్వీస్ అందించినందుకు ఉపాస్ తరఫు మేము కృతజ్ఞతలు అండి. సో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున అందించేటటువంటి ఎటువంటి ముందు అందించేటువంటి సర్వీస్ కార్యక్రమాల్లో కూడా ఉపాస్ పాల్గొంటుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.